వేరే పార్టీల మొహం చూడకుండా పార్టీ కోసమే కష్టపడ్డోళ్లలో సోమిరెడ్డికి చంద్రబాబు గారు న్యాయం చేశారు, ఒప్పుకోవాలి. గౌతు శిరీషకి న్యాయం చేశారు, ఒప్పుకోవాలి. కానీ అన్యాయమైనటువంటి వాళ్ళలో ఇంకా సోమిరెడ్డి ఎన్నోసార్లు పోటీ చేసి ఓడిపోయాడు, ఆయనకి ఇచ్చారు. కానీ నష్టపోయిన వాళ్ళు, ఒకసారి ఓడిపోయినందుకే నష్టపోయినటువంటి వాళ్ళు ఆలపాటి రాజా కానీ దేవినేని ఉమా కానీ. ఇప్పుడు ఆలపాటి రాజా పరిస్థితి అక్కడ నాదెళ్ల మనోహర్, రేపు నాదెళ్ల మనోహర్ అక్కడ గెలిస్తే ఇక శాశ్వతంగా ఆ సీటు వాళ్ళదే అవుతుంది కదా జనసేన. ఎందుకంటే పొత్తు 10 ఏళ్ళ 20 ఏళ్ళ అన్నటువంటి రూట్లో ఉన్నప్పుడు అది ఇప్పుడు ఆలపాటి రాజాకి పెద్ద సమస్య అయింది. తాజాగా వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ అయ్యారు. నాకు ఈ పార్టీ నుంచి విముక్తిని ప్రసాదించమని అధినాయకత్వాన్ని కోరుకుంటున్నాను. గుంటూరు వెస్ట్తో పాటు పెనమలూరు నియోజకవర్గంలో నాపై పార్టీ సర్వే చేయించింది. గుంటూరు వెస్ట్లో 80%, పెనమలూరులో నాకు అనుకూలంగా సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. అయినా పార్టీ అధిష్టానం నాకు టికెట్ ఇవ్వలేదు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. నేను కార్యకర్తలకు వెళ్ళలేకపోతున్నా. నేను సమర్థుని కాదేమని కార్యకర్తలను అనుకుంటున్నారు. చివరికి భారీ మొహం కూడా చూడలేనటువంటి పరిస్థితి వచ్చింది. మీరందరూ నా నాయకత్వాన్ని కోరుకుంటే నాయకత్వం ఇస్తా, లేదంటే లేదు. అంటే తెలుగుదేశంలో తన క్యాడర్ని మీరేం చేయమంటారు అని అడుగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏం చెప్తారన్నటువంటి చూడాల్సి ఉంది.